దేవి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటూ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి కదిలించాలంటే నీలో ఏమి కలిగి ఉండాలి? మరొకసారి, దేవుణ్ణి కదిలించాలంటే ప్రభువైన యేసుక్రీస్తును మీరు కదిలించాలి. కదిలించే శక్తి మీలో ఏముంది అనే మాటను మీకు తెలియజేయాలని ప్రభు పేరట నేను ఆశపడి ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుని కదిలించాలి. మనం కదిలిపోవద్దు. సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు సాతాను ఎన్నో రకాలుగా మనల్ని టార్గెట్ చేస్తూ, బాధ పెడుతూ, మనకు నిరీక్షణ లేకుండా చేస్తూ ఉంటాడు. కానీ మనం కదిలిపోకుండా మనము ముందుకు సాగిపోయే బిడ్డలంగా మనం ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తూ దేవుణ్ణి కదిలించాలి. ఆమేన్. దేవుణ్ణి కదిలించాలంటే నీకు కావాల్సింది మొట్టమొదటిది ఏంటిది అనంటే ప్రార్థన ద్వారా దేవుణ్ణి మనం కదిలిస్తాం. దేవుని బిడ్డలారా, నీ కన్నీటి ప్రార్థనతో